అతన్ని క్షేమంగా కాపాడావు. నా పసుపు కుంకాలని రక్షించావు. కృతజ్ఞతలు తల్లి. మీకిప్పుడు ఎలా ఉంది సార్? పర్వాలేదు బంగారాజు, ప్రాణాపాయం ఏం లేదని డాక్టర్స్ చెప్పారు. దేవుడి దయ వల్ల గండం గడిచిందిరా. నువ్వు క్షేమంగా బయటపడ్డావు. గౌతమ్ బాక్స్ని ఆర్మీకి అప్పచెప్పాడు కాబట్టి ఇక మీ మీద ఏ కేసు ఉండదు మావయ్య. మీరు పూర్తిగా ఆ కేసు నుంచి బయటపడినట్టే. సమస్య తీరిపోయిందండి. ఇక మీరు ఏ దిగులు లేకుండా ప్రశాంతంగా ఉండండి. అవునరా, ఇక మనసులో ఎలాంటి అలజడులు పెట్టుకోకు. ఆరోగ్యం కాపాడుకో, అదే ముఖ్యం. ఏమైంది అహల్య గారు? టెన్షన్గా ఉన్నారు. నేనే అహల్య అని మీరు కనిపెట్టేశారు. అలాగే ఇంట్లో అందరికీ నా గురించి నిజం చెప్పాలా వద్దా అని. చెప్పండి అహల్య గారు. నిజం చెప్పడానికి భయపడితే మన బాబుని చూడడానికి మీరు రోజు నరకం అనుభవించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మీరు బాధపడింది చాలు. చెప్తే అందరూ ఏమంటారో? ఏమన్నా పర్వాలేదు, చెప్పేయండి, నేను చూసుకుంటాను. పదండి. నాన్న, ఇప్పుడు మీకు ఎలా ఉంది? సారీ నాన్న, మీ కష్ట సమయంలో నేను మీ పక్కన లేను. ఉండుంటే నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునేవాడిని. రేయ్, నువ్వు నా దగ్గర లేకపోయినా నువ్వు పంపిన డాక్టర్స్ నన్ను జాగ్రత్తగా చూసుకున్నారా. నా ప్రాణాన్ని కాపాడారు. ఇప్పుడు మీకు ఏ సమస్య లేదు కదా సార్? మీ ఆరోగ్యం అంతా బాగుంది కదా? అసలు సమస్య అంతా నీ వల్లే వచ్చింది. నువ్వు పోగొట్టిన బాక్స్ వల్లే ఇదంతా. ఆ బాక్స్ దొరికింది నాన్నమ్మ. నాన్న, దాన్ని భద్రంగా ఆర్మీ ఆఫీసర్కి అప్పచెప్పొచ్చాం. ఇప్పుడు మీ మీద ఏ కేసు లేదు. తెలుసురా, నా జూనియర్ గోవింద్ ఫోన్ చేసి అంతా చెప్పాడు. నువ్వు నా పరువు ప్రాణం రెండూ నిలబెట్టావు. చాలా థ్యాంక్స్ సార్. మీ నోటి నుంచి ఈ మాట వినాలని గౌతమ్ గారు చాలా కష్టపడ్డారు. ప్రాణాలకి తెగించి ఈ బాక్స్ని పట్టుకున్నారు. సడన్గా మీకు స్ట్రోక్ వచ్చిందని ఆకాష్ గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు గౌతమ్ గారు ఎంతగానో విలవిల్లాడిపోయారు. కన్న తండ్రి ప్రాణాలకి దేశ భద్రతకి మధ్య నలిగిపోయారు సార్.
ఒకవైపు ఆయనకి తెలిసిన డాక్టర్స్కి ఫోన్ చేసి మీ ప్రాణాలు కాపాడమని వేడుకుంటుంటే ఇంకోవైపు బాక్స్ తీవ్రవాదుల చేతుల్లో పడకుండా పోరాడుతూ ఎంతో వేదన అనుభవించారు సార్. మా తమ్ముడు గురించి నువ్వేం మాకు చెప్పక్కర్లేదు. అసలు విషయం అడుగునానమ్మా. అవును బామ్మగారు, ఆ సర్దార్జీ గెటప్ గురించి బామ్మర్దిని అడగండి. ఏంట్రా నీ గదిలో సర్దార్జీ డ్రెస్సు విగ్గు ఎందుకున్నాయి? అంటే నువ్వే ఈ మేరా భర్తలా నటించావా? ఎందుకలా చేశావు? దీనికి నీకు మధ్య ఏం నడుస్తుంది? అడుగుతుంటే మాట్లాడవేరా? సమాధానం చెప్పు. నీ సంగతేంటే? వాడు మగాడు, వంద చేస్తాడు. ఆడదానివి నీకైనా బుద్ధుండాలి కదా. సిగ్గు లేకుండా పరాయి మగాడిని నీ మొగుడని ఎలా అనుకున్నావు? మా బామ్మర్దిని ఎలా ఒప్పించావమ్మా? ఏం మందు పెట్టావు? అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో? భార్యాభర్తల బంధం. భార్యాభర్తల బంధం ఏంట్రా? నీకేమన్నా మతిపోయిందా? ఎవరో నర్సును పట్టుకుని నీ భార్య అంటున్నావు? తనెవరో కాదు నానమ్మా, నా అహల్య.